హాయ్ అండి. ఈరోజు బాలామృతం పిండితో దోశలు ఎలా వేయాలో చూద్దాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బాలామృతం పిండి తీసుకోవాలి. దీంట్లో 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. పిల్లలకైతే కొంచెం బెల్లం యాడ్ చేయండి. తీయగా ఉండి బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. చూడండి, పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశలు వేసి చూపిస్తాను, చూడండి. ఈ దోశలు వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి. ఈ బాలామృతం పిండితో దోశలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యితో అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. పిల్లలకైతే నెయ్యితో చేసి పెట్టండి. ఈ దోశని ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా బాగా కాలనివ్వండి. అంతేనండి, మన బాలామృతం దోశ రెడీ అయిపోయింది. అలాగే ఇంకో దోశ కూడా వేసి చూపిస్తాను, చూడండి. అంతేనండి, మన బాలామృతం దోశలు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.